హే గాయ్స్, వెల్కమ్ టు లక్ష్మీస్ కిచెన్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీగా ఉండే బ్రెడ్ పకోడా అండి. సూపర్ టేస్టీగా ఉంటుంది. సో మరి లేట్ చేయకుండా బ్రెడ్ పకోడాకి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఇంకా ప్రాసెస్ మనమైతే నెక్స్ట్ చూసేద్దాం. ఫ్రెండ్స్, బ్రెడ్ పకోడాకి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి బ్రెడ్స్ ఇంకా ఆలు. ఈ బ్రెడ్స్ మీరైతే ఈ బ్రౌన్ పార్ట్ ఉంటుంది కదా, అది 4 సైడ్స్ కట్ చేసి పెట్టుకోండి ఇలా. నెక్స్ట్ ఆలుని బాయిల్ చేసుకోండి. బాయిల్ చేసుకొని పీల్ అంతా రిమూవ్ చేసుకోండి. ఇవి మన మెయిన్ ఇంగ్రీడియంట్స్. నెక్స్ట్ మనం కొన్ని ఇంగ్రీడియంట్స్ మనం ప్రాసెస్లో చూద్దాం చేసుకునేటప్పుడు. ఫస్ట్ మీరైతే ఆలుని ఇలా కొద్దిగా మ్యాష్ చేసి పెట్టుకోండి, కొంచెం మెత్తగా. ఆలుని ఇలా మెత్తగా మ్యాష్ చేసి పెట్టుకోండి. తర్వాత ఆనియన్స్, గ్రీన్ చిల్లీ, కొద్దిగా కొత్తిమీర ఇలా కట్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ ఇలా ఒక కడాయి పెట్టేసుకొని ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకోండి. ఒక 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అవ్వనివ్వండి. సేమ్ మనం ఆలు మసాలా దోశకి చేసుకుంటాం కదా ఆలు కర్రీ, సేమ్ అదే విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ ఇలా కొద్దిగా హీట్ అయ్యాక ఇందులోకి కొద్దిగా ఆవాలు, జీలకర్ర యాడ్ చేసుకోవాలి. ఇవి ఇలా కొద్దిగా చిటపట్లాడుతున్నప్పుడు ఇందులోకి ఆనియన్స్ ఇంకా గ్రీన్ చిల్లీ యాడ్ చేసుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై అవ్వనివ్వండి. ఆనియన్స్ ఇంకా గ్రీన్ చిల్లీ ఎంతవరకు అవ్వాలో చూద్దాం మనం నెక్స్ట్. ఆనియన్స్ ఇలా కొద్దిగా ఫ్రై అవ్వాలి, కొంచెం ట్రాన్స్పరెంట్ అవ్వాలి ఆనియన్స్. అలా అయినప్పుడు ఇందులో కాస్త సాల్ట్ యాడ్ చేసుకోండి. ఆ తర్వాత కొద్దిగా పసుపు. ఆ తర్వాత ఇందులోకి మనం మ్యాష్ చేసి పెట్టుకున్న ఆలు యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత చివర్లో కొద్దిగా కొత్తిమీర వేసుకొని మిక్స్ చేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేయండి. మన కర్రీ ప్రిపరేషన్ అయిపోయినట్టే. మనం ప్రిపేర్ చేసుకున్న ఆలు కర్రీ అయితే ఇలా పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ ఇలా ఒక బౌల్ తీసుకొని ఇందులోకి మనం శనగపిండి యాడ్ చేసుకోవాలి. శనగపిండి తీసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా కారం యాడ్ చేసుకోండి. ఆ తర్వాత కొద్దిగా సాల్ట్ టేస్ట్కి తగ్గంత. కారం కొంచెం ఎక్కువ కావాలి అనుకుంటే మీరు ఎక్కువ కూడా వేసుకోవచ్చు. కొంచెం స్పైసీగా కావాలి అనుకుంటే ఇందులోకి కాస్త వాము యాడ్ చేసుకోండి. ఆ తర్వాత కొద్దిగా ధనియా పౌడర్, నెక్స్ట్ చిటికెడు పసుపు. ఇవన్నీ ఒకసారి ఇలా మిక్స్ చేసుకొని వాటర్ వేసుకొని మీకు పకోడీ వేసుకోవడానికి వీలుగా ఉండేలాగా మిక్స్ చేసుకోండి. బ్రెడ్ పకోడా వేసుకోవడానికి వీలుగా ఉండేలాగా వాటర్ ఇలా రావాలి మీకు కన్సిస్టెన్సీ. కొంచెం పల్చగానే చేసుకోండి, మరీ థిక్గా చేసుకోకండి. ఇలా వస్తే మీకు పర్ఫెక్ట్గా వచ్చినట్టు. ముందు మీరు ఇలా ఒక బ్రెడ్ స్లైస్ తీసుకోండి. తీసుకొని హాఫ్ పోర్షన్ మీరు ఇలా ఆలు కర్రీ ఫిల్ చేసుకోండి. ఫిల్ చేసి ఇంకొక సైడ్ ఇలా ఫోల్డ్ చేసేసుకోండి. మీకు ఇలా బయటికి కొద్దిగా కనిపిస్తే ఏం కాదు, మనం దీన్ని పిండిలోకి డిప్ చేసి వేసుకుంటాం కాబట్టి ఏం లీక్ కూడా అవ్వదు. అన్నీ ఇలా ప్రిపేర్ చేసుకొని అయితే పక్కన పెట్టేసుకోండి. అన్నీ బ్రెడ్స్ అలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇలా ఒక కడాయి పెట్టేసుకొని ఇందులోకి డీప్ ఫ్రైకి తగ్గంత ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అవ్వనివ్వండి. ఆయిల్ హీట్ అయ్యాక మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బ్రెడ్స్ ఉన్నాయి కదా, అది పిండిలోకి ఇలా డిప్ చేసుకొని ఆయిల్లోకి వేసేసుకోండి.
టూ సైడ్స్ మంచి కలర్ వచ్చే వరకు, మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే మీరు ఫ్రై చేసుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని, హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతాయి, లో ఫ్లేమ్లో పెడితే కుక్ అవ్వవు. సో మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసుకోండి. ఇలా టూ సైడ్స్ మంచి బ్రౌన్ కలర్ వచ్చాక తీసేసుకొని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ అన్ని బ్రెడ్ పకోడాస్ని ఇదే విధంగా కాల్ చేసుకోండి. ఫ్రెండ్స్, బ్రెడ్ పకోడా అయితే సర్వింగ్ ప్లేట్లోకి అయితే సర్వ్ చేసేసుకున్నాం. చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయో, పైన లోపల సాఫ్ట్గా, ఇంకా టేస్టీగా ఉంటాయి. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఎంత బాగా వచ్చాయో మీరే చూడండి. చూడండి ఎంత బాగా వచ్చాయో, లోపల సాఫ్ట్గా, బయట క్రిస్పీగా, టేస్టీగా ఉంటాయి. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి అయితే లైక్ కొట్టేయండి. థ్యాంక్ యూ. లక్ష్మీస్ కిచెన్.